మత్తయి సువార్త 1వ అధ్యాయము 21 నుంచి కొన్ని మాటలు చూసుకున్నాం. ఆమె ఒక కుమారుని కనును, తన ప్రజలను వారి పాపము నుండి ఆయనే రక్షించును కనుక ఆయనకు యేసు అను పేరు పెట్టుదనను. ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుని కనును, ఆయనకు ఇమ్మానుయేలను పేరు పెట్టుదురు. దేవుడు తన వాక్యం దీవించును గాక. ప్రియమైన దేవుని సేవకులారా, మరి ఈ యొక్క వాక్య భాగంలో చూస్తే, మరి ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుని కనును, ఆయనకు ఇమ్మానుయేలు పేరు పెట్టుదురు. కన్యక కన్యకకు గర్భవతి కావడం అంటే అసంభవం. కానీ దేవుని ప్రణాళికలు చూస్తే ఏముందంటే, దేవుని సంకల్పంలో చూస్తే, దేవుని చిత్తంలో చూస్తే, యెషయా గ్రంథంలో ఒక మాట తేటగా రాయబడింది. యెషయా గ్రంథంలో 53వ అధ్యాయము, యెషయా గ్రంథం 53వ అధ్యాయము 2వ వచనం చూస్తే, లేత మొక్క వలెను ఎండిన భూమిలో మొలిచిన మొక్క వలెను. చూడండి ప్రియమైన దేవుని సేవకులారా, ఇక్కడ లేత మొక్క వలెను ఎండిన భూమిలో మొలిచిన మొక్క వలెను. లేత మొక్క అంట, మరి ఎండిన భూమిలో అంట. ఎండిన భూమిలో లేత మొక్క మొలడం అసంభవం. అలాగనే కన్యక గర్భవతి కుమారుని కనడం కూడా అసాధ్యమే. కానీ దేవుని చిత్త ప్రకారం, దేవుని సంకల్పం ప్రకారం, దేవుని లేఖనాల ప్రకారం చూస్తే దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు కన్యకను. ఆ కన్యకనే ఎందుకు వచ్చిందంటే, ఆనాడు మనుషులు వారు చేసే ప్రతి పాపానికి, వారు చేసే ప్రతి అగాత్యానికి, మనిషి చేసే ప్రతి పాపానికి ఒక యజ్ఞపశు కావాల్సిన దేవుని కొరకు, ప్రజల కొరకు ఏం చేసినంటే కోడెను అర్పించడము, పొట్టేలను అర్పించడము, మరి వారు పలు పలు విధముల అర్పించడం. ఎందుకొరకంటే వారు చేసిన పాపము వీటి ద్వారా పోతుంది అనే అవిశ్వాసంతో, మరి అలా చేసుకుంటూ చేసుకుంటూ తన అన్నను చంపడము, అనేకమైన విధాల పాపాలు చేయడము, ఈ బలులు అర్పించడము, ఇదంతా సరైనది కాదని చెప్పి దేవుడు తన మనసును కలగజేసినందుకు మనసు నొచ్చుకొని తన ప్రియమైన కుమారుడైన యేసుక్రీస్తుని ఈ లోకానికి పంపవలసి వచ్చింది. అంతకన్నా ముందుగా చూస్తే, ఆ స్త్రీని ఎందుకు వాడుకున్నాడు దేవుడు అని చెప్పి చూస్తే, ఆదికాండంలోకి వచ్చేస్తే, ఆదికాండం 3వ అధ్యాయము 16వ వచనం ఉంటుంది. ఏంటంటే, స్త్రీ ఆ వృక్షము ఆహారమునకు మంచిదియు, కనులకు అందమైనది, వివేకమునిచ్చు రమ్యమైనది ఉండుట చూచినప్పుడు ఆమె దాని ఫలములలో కొన్ని తీసుకొని తిని తనతో పాటు తన భర్తకు ఇచ్చెను. అతడు కూడా తినెను. అయితే ఇంతకు ముందు జరిగిన సంఘటన ఏంటంటే, సాతాను ఆమెను ప్రేరేపించి, ఇది తింటే మీరు కూడా దేవదూతల వాళ్ళు ఉంటారు, దేవుని వాళ్ళు ఉంటారు అని చెప్పి ఆమె చెప్పినందుకు వలన ఆ స్త్రీ మోసపోయి మరి ఆ ఫలమును తిని ఈ లోకానికి అందరికి శాపమును పాపమును చేకూర్చినట్లు మనం చూస్తున్నాం. అయితే ఆనాడు ఈ స్త్రీ ద్వారా పాపం వచ్చింది కాబట్టి, మరి ఇక్కడ ఈ స్త్రీని ఎవరిని మనం మూలవాక్యం చూసుకున్న ప్రకారము, మత్తయి సువార్త 1వ అధ్యాయం మొదటి అధ్యాయం మరి 1:21 చూసుకున్న ప్రకారము, ఆ స్త్రీని కన్యక అయిన మరియమ్మను మరి పంపించినట్టు చూస్తున్నాం. ఎందుకంటే పాపము ఆ స్త్రీ ద్వారానే వచ్చింది కాబట్టి, మళ్ళీ ఆ స్త్రీ ద్వారానే ఒక కుమారుని జన్మింపజేసి ఆ కుమారుడు ఎలాగుంటే, ఎలాంటి పాపంతో లేకుండా, అంటే పురుషుని సహాయం లేకుండా స్త్రీ గర్భం ధరించి ఏ పాపం లేని వాడైతేనే సరే అని చెప్పి ఆ కన్యకను ఆ గలిలయలోని నజరేతను ఊరిలో మరి యేసేపుకు ప్రదానం చేయబడినటువంటి మరి యొక్క గర్భవాసాన ప్రభువైన యేసుక్రీస్తుని ఉద్భవింపజేస్తాం. అంతేకాకుండా ప్రియమైన దేవుని సేవకులారా, గలతీ పత్రికలు కూడా, గలతీ పత్రిక గలతీ పత్రికలో ఒక మాట రాయబడింది. ఏంటంటే 4వ అధ్యాయం, గలతీ 4వ అధ్యాయం 4వ వచనం ఇస్తే, అయితే కాలము సంపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను. కాలము సంపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను. అది కూడా కింద వచనం చూస్తే, 5వ వచనం చూస్తే, ఆయన స్త్రీ యందు పుట్టి, ఆయన ఎవరు? స్త్రీ యందు. స్త్రీ అంటే స్త్రీ కనడము అసాధ్యం. మనం
యెషయా గ్రంథంలో చూసుకున్న ప్రకారం 53 రెండవ వచనం ప్రకారం చూసుకున్నట్లు, లేత మొక్క వలన ఎండిన భూమిలో మొలిచిన మొక్క వలన అనే ప్రకారము స్త్రీ కనడం అసాధ్యం. స్త్రీ ఒక్కది మాత్రము కనడం అసాధ్యం. పురుషుని సహాయం లేకుండా స్త్రీ కనడం అసాధ్యం అన్నది. ఇక్కడ ఏమంటంటే ఆమె ఆయన స్త్రీ యందు పుట్టి, స్త్రీ యందు పుట్టడం అంటే కన్యక గర్భవతి. ఆమె ఎట్లా అంటే దేవుని పరిశుద్ధాత్మ ద్వారా మరి గర్భవతి ఎందుకంటే పరిశుద్ధ గ్రంథంలో మరి మొట్టమొదటి మన పేజ్ మీద పైన అట్ట మీద చూస్తే పరిశుద్ధ గ్రంథము అని రాయబడి ఉంటుంది. కారణం ఏంటంటే ఆయన పరిశుద్ధుడు, ఏ పాపం లేకుండా జన్మించిన వాడు. ఆయన ఈ లోకంలో 33 సంవత్సరాలు అంటే ఆయన చూపులోను మాటలు దేనిలోనూ అపరిశుద్ధత లేదు. పరిశుద్ధుడు కాబట్టి ఆయనకు పరిశుద్ధుడు 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 ప్రతి ఒక్కరు ప్రార్థనలో కూడా ఈ 3 మాటలు ఎత్తిపట్టి ప్రార్థిస్తారు. ప్రేమైన దేవుని సేవకులారా, మరి యొక్క మాట చూస్తే యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనం ఉంటుంది అన్నమాట. యోహాను సువార్త 3వ మనకంతా వచ్చిన మాట, తెలిసిన వాక్యమే. ఇక్కడ ఏం రాయబడి అంటే దేవుడు లోకమును ఎంతో ప్రేమించను. దేవుడు లోకమును ఎంతో ప్రేమించను. దేవుడు తన కలగజేసిన సృష్టిని, మనుషులను ప్రతి ఒక్కరిని తన మనిషిని అయితే తన స్వాస్థ్యముల చేత చేశాడు. పశువులు పక్షాదులు సమస్తాన్ని నోటి మాట చేత కలగజేశాడు. కాబట్టి దేవుడు ఈ లోకాన్ని ఇంత ప్రేమించి ఏం చేసిందంటే తన ఏకైక కుమారుని గిఫ్ట్ గా ఇచ్చిండు, అంటే బహుమానంగా ఇచ్చిండు. మనుషులు అయితే ఆయా విందు విహారాలకు వెళ్ళినప్పుడు, మరి ఏదో కార్యక్రమం పెళ్లి కార్యక్రమం కానీ బర్త్డే కానీ వెళ్ళినప్పుడు ఏదైనా చిన్నపాటి గిఫ్ట్ తీసుకెళ్తారు. కానీ ఆ చిన్నపాటి గిఫ్ట్ కొన్ని దినాలకు అరిగిపోతుంది, పాడైపోతుంది. కానీ దేవుడు ఏం చేసిండు, తన ప్రియ కుమారుడైన యేసు క్రీస్తుని ఈ లోకానికి గిఫ్ట్ గా బహుమానంగా ఇచ్చిండు. అది ఎవరి ద్వారా అంటే కన్యకైన మరియ ద్వారా. ఆమె లోపల కూడా ఏ పాపం లేదు, పాపం లేదు. అటువంటి కుమారుని దేవుని మనకు లోక రక్షకుడుగా మరి కన్య అయినటువంటి మరియ మరి ఆమె ద్వారా ఉద్భవించడు. ప్రేమైన దేవుని సేవకులారా, మరి ఈ కన్యక గర్భం ధరించడము, కుమారుని కనడం చూస్తే నేటి సమాజంలో సంఘంలో చూస్తే స్త్రీలను ఎక్కువగా గౌరవిస్తారు. కారణం ఏంటంటే నేను అనుకుంటా స్త్రీ ద్వారా యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు. అందుని బట్టి సంఘములోను సమాజంలోను ఆయా ప్రదేశంలో స్త్రీలకు ఎక్కువ గౌరవం ఉంటుంది. అంతేకాకుండా ఆడపిల్ల అంటే ఆమెకు న్యాయం చేస్తారు. అంతేకాకుండా మరి ఆయా ప్రాంతాల్లో చూస్తే స్త్రీలను RCM సంస్థ ఉంటుంది అక్కడ. వాళ్ళు ఏం చేస్తారంటే మరియమ్మను దేవతగా పూజిస్తారు. మరియమ్మను, ఎందుకంటే ఆమె గర్భవాసన యేసుక్రీస్తు వచ్చింది కాబట్టి ఆమె గర్భవాసన వచ్చినందుకు ఆమెను దేవతగా పూజిస్తారు. ఇక్కడ మనం చూసుకున్న మూల వాక్య ప్రకారం చూస్తే కన్యక గర్భవతి కుమారుని కనుక. ఇంకొక మాట చూసుకున్నాం, యోహాను పత్రిక 4వ అధ్యాయం 10వ వచనం ఉంటుంది అక్కడ మాట్లాడితే. యోహాను 4:10 ఇక్కడ ఏం రాయబడిందంటే మనము దేవుని ప్రేమించితిమని కాదు, తానే మనలను ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చిత్తమై ఇందుటకు తన కుమారుని పంపెను. ఇందులో ప్రేమ ఉన్నది అన్నట్లు తన కుమారుని లోకానికి పంపించింది. ఎందుకంటే ప్రేమమేడు. ఇక దేవుడు ఏమంటాడు, తన కుమారుని పంపెను, ఇందులో ప్రేమ ఉన్నది అంటున్నాడు. దేవుడు లోకముని ఎంతో ప్రేమించను మాట ప్రకారం వస్తే ఈ లోకాన్ని ప్రేమించి తన ఏకైక కుమారుని పంపించిన చూస్తున్నాం. అంతేకాకుండా ఇందులో ప్రేమ ఉన్నది. తల్లిదండ్రులు ప్రేమిస్తారు, మరి స్నేహితులు ప్రేమిస్తారు, భార్య భర్తలు ప్రేమిస్తారు, కానీ ప్రాణము పెట్టేంత ప్రేమ ఎవరు చూపించరు. కానీ ప్రభువైన యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు తన కుమారుని లోకానికి మరి పంపించినట్టు చూస్తున్నాం. ప్రియమైన దేవుని సంఘము, ఈ యొక్క ప్రభువైన యేసుక్రీస్తు లోకానికి ఇచ్చినట్టే కొందరు అనేకులు అక్కడక్కడ తరసపడుతుంటారు, ఎదురుపడుతుంటారు. కారణం ఏంటంటే
ఇప్పుడు మీ యేసు ప్రభు మన దేవుడు ఇక్కడ దేవుడు కాదు. ఎక్కడో బయట దేశం దేవుడు. ఈ తెల్లుల దేవుడు. మీరు ఇక్కడ బోధించవద్దని చెప్పి నన్ను చాలా మార్లు తరకాయించారు. నేను వెళ్ళే ఆ యొక్క గ్రామానికెళ్ళినప్పుడు మధ్యలో. కాదు, మీకు వాక్యం చదివితే తెలుస్తది. పూర్తిగా తెలిస్తే చదివితే మీకు తెలుస్తది. మీరు అనవసరంగా ఎందుకు నాతోటి టార్చర్ పెడతారు, నాతోటి బాధ పెడతారని చెప్పి ఎన్నో సార్లు వాళ్ళతోటి వాదించిన. కానీ వాళ్ళు ఏందంటే ఒక్కటే మాట పట్టుకుంటారు. కాదు, ఇక్కడ ఈ దేవుడు కాదు, నా దేవుడు కాదు. తెల్లోల దేవుడు మీరెందుకు కట్టుకున్నారు? మీరు మళ్ళీ రాకూడదు చూడు. వస్తే కొడతాం, తిడతాం అన్ని రకాలు ఎన్నో సార్లు మస్తు పెడుతున్నా. అట్లే తోసుకొని వెళ్తున్నా. కానీ వాళ్ళకు తెలియక ఇప్పుడు అది ఆదికాండంలో 25 ఆదికాండం 25 అధ్యాయంలో ఆదికాండము 25 అధ్యాయంలో కొన్ని కొన్ని మాటలుంటాయి. కారణం ఏందంటే ఆదికాండం 25 ఆదికాండం 25లో ఇక్కడ ఏం రాయబడిందంటే అబ్రాము మరల ఒక స్త్రీని వివాహం చేసుకున్నాను. ఆమె పేరు కెతురా. ఆమె అతనికి జిమ్రాను, యోక్షాను, వక్షాను, మిద్యాను, ఇష్పాకు, షువాహు అను వారిని కనెను. అయితే ఈ మాటలు ఎందుకు చెప్తున్నంటే అబ్రాహాము మరి తన భార్య శారకు కుమారుడు ఎవరు? ఇస్సాకు. తర్వాత ఆగరుకు ఇష్మాయిల్. వీళ్ళిద్దరు. మళ్ళీ ఈయనకు మొత్తం 8 మంది కుమారులైతే మరి అబ్రాహాము కుమారుడు ఇస్సాకు, మరి ఆగర్ కుమారుడు ఇష్మాయిల్. అయితే వీళ్ళు ముస్లింకి సంబంధించినోళ్ళు. వీళ్ళేమో ప్రభు నేస్‌కి సంబంధించి ఎవరు ఇస్సాకు ద్వారా మనం. అయితే మిగతా యక్షాను ఈ కేతురుకు జన్మించిన వారి సంతతి వీళ్ళేనండి. వీళ్ళు కూడా మన సహోదరు అని చెప్పి అక్కడ ప్రార్థన చేస్తారు. మన సహోదరుల గురించి ప్రార్థన చేయంటే ఇరువురు అబ్రహాం సంతానమే అని చెప్పి తెలియజేయబడుతుంది. ప్రేమైన దేవుని సంగమా, మరి ముఖ్యంగా మరి ఈ నెల జరుగుతున్నటువంటి ఈ యొక్క క్రిస్మస్ సంబరాలలో మరి కన్యకను ఏర్పరచుకుని కన్యకను ఆమె ఏ పాపము చేయదు. ఆయన యందు ఏ దోషం లేదు. ఆయన మరి లేఖనాల ప్రకారం చూస్తే 53 అధ్యాయం 2వ వచనం ప్రకారం యెషయా చూసుకున్న ప్రకారము లేత మొక్క వలెను ఎండిన భూమిలో మొలిచిన మొక్క వలన అతని ఎదుట పెరిగెను అని రాయపడింది. మరి దేవుడు తన కుమారుని ఈ రీతిగా మరి ఈ లోకానికి పంపిండు. మనం తెలుసుకున్నాం కాబట్టి ఇతరులు కూడా మరి ఇతరులకు అనేకులకు తెలపాలి. ఎందుకంటే ఆయన రాకడ సమీపమైంది. ఏ ఒక్కరు నశించుకోవద్దని చెప్పి దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి నేను ఇప్పటికీ అక్కడక్కడ ప్రచారం చేసి దేవుని సువార్త ప్రకటిస్తున్నాను. కానీ ఆటంకపరుస్తున్నాను. వారి గురించి కూడా మనము దేవుని సన్నిధిలో మొరపెట్టాలి. కాబట్టి ఇట్టి వాక్యం దేవుడు దీవించిన గాక. సమయం ఇచ్చిన ఆయన గారికి ప్రతి ఒక్కరికి వందనాలు తెలుసు. ఈ వాక్యాన్ని ముగిస్తున్నాను. దేవుడు తన